కుర్రదయ్యం మనం ఎక్కడికి వెళ్ళినా మనకన్నా ముందే తిరుపతి గారిని తీసుకెళ్ళిపోతున్నాడు. అవునరా, ఇప్పుడు ఏం చేద్దాం? ముందు ఇంటికి పదా, అప్పుడు ఆలోచిద్దాం. సరే, ఓకే. నన్ను నా కడుపులో బిడ్డను సజీవంగా తగలబెట్టా కూడా అర్ధరాత్రి 12కే వస్తాననుకున్నారా? తప్పు. నేనెప్పుడైనా వస్తా, ఎక్కడికైనా వస్తా. రే లాలీపాప, లే. రే లాలీపాప, లేగరా. నీకోసం ఎవరొచ్చారో చూడు. ఎవరొచ్చినా తర్వాత రమ్మను పో. నన్నే పొమ్మంటావా? నీ యబ్బా. అమ్మో పిచ్చాక, నువ్వా? ఇలా వచ్చాయిందక్క? చీకటి పడితే కదా వస్తావు. నేనే టైంలో అన్నా వస్తాను లాలీపాప. ఆ పక్క రూములో ఉన్నారు, కార్తీక్ ఉన్నారు, వెళ్ళు. అక్క ప్లీజ్ అక్క. నన్ను నా కడుపులో బిడ్డని సజీవంగా తగలబెట్టి పక్క గదిలోకి వెళ్ళమంటావా? నన్ను వదలను. ఎవరిని వదలను? వదిలక్క, వదిలక్క, నన్ను ఏం చేయదు కాక. ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, దెయ్యం 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 దెయ్యం. అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, అదక్క అదక్క. నన్ను నా బిడ్డని చంపుతారా? రే లాలీపాప, ఆగరా. మన తిరుపతి గారి పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. ఏమరా, నాకు అర్థం కావట్లేదు. ఆ వాయిస్ లాలీపాప్ గాడిదరా? పద చూద్దాం. అక్క నన్నేం చేయదాక బీజాక బీజాక లాలీపాప్ పెడతాను. దెయ్యం, పిచ్చి దెయ్యం నా పేగ బిస్కేసింది. కూల్ లాలీ కూల్, దెయ్యం లేదురా. ఇక్కడ మేమే, ఇంకెవరు లేరురా. అయినా ఈ టైంలో దెయ్యం ఎలా వస్తుంది? అది వచ్చేది అర్ధరాత్రి కదరా. పొగలు కూడా వస్తానని చెప్పింది. స్పూన్ తో నా కాలు మీద కూర్చుంది. ఏం లేదురా. నాన్న లాలి, నువ్వు కలగన్నావురా? కన్ఫర్మ్? అంతేనా? అంతే.
అసలు నిన్నెవడరా వాడికి పిచ్చి దెయ్యం గురించి చెప్పమన్నది? అంటే రాత్రికి వచ్చాక కంగారు పడిపోతానని చెప్పాను బావా. రేయ్ నువ్వేం భయపడుకో, నీకేం అవ్వదు, మేమేం అవ్వనేమో. రిఫ్రెష్ అయ్యి కిందకి రా, తిందాం. జాగ్రత్త, వస్తావుగా? వస్తా వస్తా. తొందరగా వచ్చారే. రారా, త్వరగా వచ్చారే రే. సో మార్నింగ్ నేను తిరుపతిని క్యాచ్ చేయడానికి వెళ్తాను. మీరిద్దరు వెళ్ళి ఆ పకీర్ని క్యాచ్ చేయండి. అదేంటి బాబా, మనకు కావాల్సింది అమ్మ దొంగలు కదా. అలాంటి దొంగలు సిటీలో చాలా మంది ఉంటారు, వాళ్ళని ట్రాక్ చేయడం కష్టం. అదే ఫకీర్స్ అయితే చాలా తక్కువ మంది ఉంటారు, త్వరగా ట్రాక్ చేయొచ్చు. కరెక్ట్ కరెక్ట్. మరి ఆ పిచ్చి దెయ్యం గురించి? నువ్వేం కంగారు పడుకో, అది వస్తుందో రాదో మనకు తెలీదు. ఒకవేళ వచ్చినా దాన్ని నీ దాకా రానివ్వం. నీ దాకా వచ్చిందంటే మాత్రం నువ్వు కలగంటున్నావు అని అర్థం. అవునా? అంతే. అవునరా. ఆగు బావా, నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటి ఆ సీక్రెట్? ఆ దెయ్యాలు మనం అనకపోతే అవి మన ఏం చెయ్యు. నిజమా? నిజంరా, మా బామ్మ దుట్టురా. అయితే ఆ దెయ్యంగానే నిజంగానే వస్తే దాని సంగతి మీరు చూసుకోండి. కల్లోకి వస్తే మాత్రం ఇంకెవరు కల్లోకి రానియకుండా భయపడేలా చేస్తాను. చేస్తా అమ్మ తోడు. అని నన్ను నా కడుపులో బిడ్డని సజీవంగా తగలబెట్టి పడుకున్నావేంట్రా? లే, అరుస్తుంటే వినపడ్డం లేదా? లే, అరుస్తుంటే వినపడ్డం లేదేంట్రా నీకు? వచ్చేసావా? అసలేంటి నీ కథ? ఈవినింగ్ వస్తావు, మిడ్ నైట్ వస్తావు, ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తావు. అసలు నా కళ్ళకి ఎందుకు వస్తావు పిచ్చిమండ? నువ్వు ఇది కళ అని నాకు తెలుసు. నువ్వు నా కళ్ళకి ఏం పీగలేవని నాకు తెలుసు. నువ్వు తెలుసుకో. నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా వెళ్ళు. లేదంటే ఏం చేస్తావురా? లేదంటే ఏం చేస్తావురా? మళ్ళీ తగలబెట్టావా? ఏంటి ఇది డీమని చెబుతున్నా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, వెళ్ళిపో. నాకే వార్నింగ్ ఇస్తావా? ఈ లాలీపాప ఎల్లు పట్టుకుంటాను. ఇన్ని గుండెలే నీకు? డ్రీమ్ అంటే వినపడతలేదా? ఎల్లమంటే ఎల్లవా? ఈ రోజు నా చేతులు నువ్వు తెచ్చావే.
ఇది కల కాదురా వెర్రి నా పాప. ఇది కలనే, నువ్వు నన్నేం చేయలేవు. ఇప్పుడు చెప్తాను ఇవన్నీ. కళా కళ అనుకుంటూ ఎగిరెగిరి పడుతున్నావు, నిజం చెప్తే నమ్మి చావవా? నీ నమ్మను. ఇది కలనే, నువ్వు నన్నేం చేయలేవే. ఏం అవ్వదా? ఇది కళ అయితే నాకేమైతుంది పిచ్చిదానా. గుచ్చేసుకో. ఇంకా డౌటా? డౌటే. ఇంత చెప్పిన నమ్మవేంట్రా? డౌట్ గానే ఉంది. ఇంకా డౌటా? డౌటే. డౌటా? చూడరా ఇది కాలో నిజమో? నీ పని అయిపోయిందిరా, ఇక మిగిలింది వాళ్ళిద్దరే. బావా దాహంగా ఉందా, వాటర్ కొంచెం ఇవ్వరా. తీసుకో. బావా ఆ పిచ్చిదేం వస్తుందంటావా బావా? గంట మోగా గానీ చెప్పలేమురా. ఒరే కప్పరా. అరే తప్పు నాకెవరా, లాగేసుకుంటావేంట్రా. రే ఇదేంటి తిరుపతి గడ వయసులో ఉంది. ఒరే చూద్దామా? నేను చూడండి బాబు. నేను తిరుపతిని. నువ్వు తిరుపతివేనా? అవును కార్తీక్, నేను తిరుపతిని. మదర్ ప్రామిస్. గిల్లి చూడరా. గిల్లి చూడమంది నన్ను కాదురా, వాడిని గిల్లి చూడమన్నాను. ఎన్ని ఎపిసోడ్స్ చేసినా ఏం ప్రయోజనం రా. బావా ఒకసారి చూడు, ఇలా జుమాంజలి నవ్వడం దెయ్యం వల్ల కాదు కదా, ఆ దేవత వల్ల కూడా కాదు. కరెక్టేరా. నన్ను జుమాంజీ అంటావా? నీ రక్తం తాగుతా. ఇలాంటి సినిమాలు చాలా చూసాంలే గాని, ఇంతకీ ఆ పిల్లదయ్య నుంచి ఎలా తప్పించుకున్నావు? అలా జరుగు చెప్తా. అసలు ఏం జరిగిందంటే, మమ్మీ డాడీ, మమ్మీ వాళ్ళు బజ్జున్నట్టున్నారు. మమ్మీ డాడీ.
ఎవరు బాబు? సారీ మమ్మీ. ఏయ్, ఎవరు నువ్వు? వదలరా. నేను వదిలి వెళ్ళను మమ్మీ. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఏమండి, త్వరగా రండి. డాడీని కూడా వదిలి వెళ్ళను. నువ్వు చెప్పినట్టు స్కూల్కి వెళ్తా, హోంవర్క్ చేస్తా, చెప్పిన పనులన్నీ చేస్తా. ఎవర్రా నువ్వు? మేము నీకు మమ్మీ డాడీ ఏంట్రా మెంటల్? ప్లీజ్ డాడీ, కొత్తది డాడీ. నేను డాడీ, మీ డుంబు డాడీ. డుమ్మునా? మా అబ్బాయి పేరు నీకెలా తెలుసురా? మేము మీ అబ్బాయిని డాడీ. నేను ఈ బాడీ వదిలి బయటకు వస్తే మీకు కనబడను, అందుకే నేను ఈ అంకుల్ బాడీలో వచ్చా. ఏంటండి ఇది? ఏం మాట్లాడుతున్నాడు వీడు? నేను తేలుస్తానుండు. నువ్వు చెప్పేది నిజమైతే, నిజంగా నువ్వు మా డుంబు అయితే 2 రోజులెంత? 22 డాడీ. నువ్వు నిజంగా మా డుంబు వేరా? అవును డాడీ. డుంబు, అది ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది, ప్రేమగా ఇంట్లోకి తీసుకెళ్లి దెబ్బలిని క్లీన్ చేసి భోజనం పెట్టి పంపించారు. మరి ఆ కుర్రాత్మ? ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఆవహించడం తప్పని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలోకి వాడిని పంపించారు వాళ్ళ పేరెంట్స్. ఓ సో ఇంటికెళ్తే అయిపోయే స్టోరీకి ఆ కుర్ర కుంక ఇంత సీన్ చేశాడనమాట. అవునరా, వాడిని ఆవహించిన నీకు జరిగింది మొత్తం గుర్తుందా? వాడు వాళ్ళ పేరెంట్స్ చెప్పే స్టోరీ అంతా వాళ్ళు నాకు బ్యాండేజ్ చేస్తూ నాకు చెప్పారు. ఓహో. నన్ను నా కడుపులో బిడ్డని సజీవంగా తగలబెట్టి ముచ్చట్లాడుతున్నారా? మళ్ళీ కొత్తదేమో అమ్మా. అవునా? నీకేం కావాలో చెప్తే మేము తప్పకుండా నీ కోరిక తీరుస్తాం. చెప్పను. నేను ఎవ్వరిని వదిలిపెట్టను. అరే మచ్చా, అదేం బాత్రూంలోకి రాదు కదా. ఎందుకు అలా నవ్వుతున్నారు? ఒరే సత్రం, రూమ్ లోకి వచ్చిన దెయ్యం బాత్రూమ్ లోకి రాదరా? ఈడీడు కులా డౌట్లు. అయ్యా, సరే, నేను అక్క దగ్గరికి వెళ్ళొస్తానే. వస్తారో రారో మీ ఇష్టం. అక్క పదక్క. అరే ఎదవల్లారా, మీరు కూడా రండిరా. రండ్రా. రండి. గమనించరా? ఎక్స్క్యూజ్ మీ అక్కాయ్, వాట్ కెన్ డూ ఫర్ యూ? మేమేం చేయాలో చెప్పండి. ఇది దేనికి సిస్టర్? కిచెన్ లోకి వెళ్ళొచ్చి చెప్తా. ఓ. అంతవరకు జంతర్ మంతర్ మంతర్ జంతర్. ఏంటక్కాయ్, మమ్మల్ని ఇలా విగ్రహాల్లో ఫ్రీ చేసేసావు? వచ్చే వరకు ఇలాగే ఉండండి. బాబా, ఈ టైంలో పిచ్చి దెయ్యం కిచెన్ లోకి ఎందుకు వెళ్ళిందంటావు? నోటితో ఎలా పడితే అలా వాగకు, తను వింటుంది. ఆల్రెడీ మాయైపోయింది కదా బావా, ఇంకెలా ఏంటది? మా
మన కోసం అట్లు వేసుకొస్తుందో లేక ఆమ్లెట్లు వేసుకొస్తుందో. అప్పడం తీసుకొస్తున్నారు అప్పడం. దెయ్యాల దగ్గర ఆమ్లెట్లు అప్పడాలు ఎక్స్పెక్ట్ చేసి జమంజి మొహం గడివి మాట్లాడ. రేయ్, ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయండి తీసుకొస్తుందని నా 6th సెన్స్ చెప్తుందిరా. వచ్చేసా కిచెన్ నుంచి మీకోసం ఏం తెచ్చానో చూస్తారా? ఆల్రెడీ ఆ పత్యాపారం గెస్ అయిపోదలే గానీ ల్యాక్ చేయకుండా ఏం తెచ్చావో చూపించకాయ్. నన్ను నా కడుపులో బిడ్డని చంపిన మీకు మాకు దీంతో వాతలు పెడతా. ఏది బాబా చెప్పిండలాగే మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఫ్రస్ట్రేషన్ మీద చెప్తుంది, కామ్గా విను. దీంతో వాతలు పెడతా. బాబా ఏది ఎటుపోయింది? బాబా అక్క మళ్ళీ మాయమైపోయిందంటే అరే ఇక్కడ నాకు ప్యాంట్ ఊడిపోతుందిరా. అంటే మన ముడ్డి మీద Oh.